రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్, ప్రధానంగా అన్ని పార్టీలు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి పోటాపోటీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహబూబ్ నగర్ సంబంధించి ఉమ్మడి పాలమూరుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అక్కడ పరిస్థితుల్లో ఉన్న దీనికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అక్కడ ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు ఫోన్ ఇన్ ద్వారా. ఎస్ ప్రదీప్, చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సాధారణంగా పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈసారి బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ అన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పూర్తి మెజార్టీ ఎలా ఉంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తగ్గపోరు పోరు నడుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా అందిన ప్రకారం మహబూబ్నగర్ పార్లమెంట్ కి సంబంధించి 17 రౌండ్లు పూర్తయ్యేసరికి 8,708 ఓట్లని డీకే అరుణ స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతుంది. అయితే ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ కి సంబంధించి వంశీచంద్ర రెడ్డి మరియు డీకే అరుణ మధ్య తీవ్ర పోరు నెలకొంది. రౌండ్ కు ఉత్కంఠగా నెలకొన్న ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రతి ఒక రౌండ్ కు మెజార్టీ తగ్గడం, ఒక రౌండ్ కు కొంత స్వల్ప మెజార్టీ పెరగడం, కొంత సందిగ్ధత నెలకొంది. అయితే బీజేపీ వర్గాల్లో కూడా కొంత అలజడి మొదలైందని చెప్పు కొంతసేపు. అయితే ఒక్క రౌండ్ కు సంబంధించి పాలమూరు పార్లమెంట్ సంబంధించి 7,000 లీడ్ కాంగ్రెస్ కు రావడంతో అక్కడ బీజేపీ లీడు 3,000కు పడిపోయింది. మరో రౌండ్ లో ఒక్కసారి 2,000కు బీజేపీ లీడు పెరగడం కొంత బీజేపీకి ఊరడించిన ఇక్కడ స్వల్ప ఆధిక్యత మాత్రం కొనసాగుతుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొందనే చెప్పవచ్చు. అయితే పాలమూరు ఓటర్లు ఇప్పటి వరకు అయితే 17 రౌండ్ పూర్తయ్యేసరికి 8,708 ఓట్ల లీడ్తో డీకేఆర్ కొనసాగుతుంది. మరోవైపు నాగర్ కర్నూలు సంబంధించి మొదటి 5 రౌండ్ల వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరు నడిచినా కానీ బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో కొంత పోటీ నేపథ్యంలో 5 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ కొంత పుంజుకున్న నేపథ్యంలో మల్లు రవికి రౌండ్ కు ఇంతింత పెరుగుతూ దాదాపు అక్కడ ఇంచుమించు 20 రౌండ్లు పూర్తయ్యేసరికి 84,000 పైచిలకు ఓట్లతో మల్లు రవి లీడ్ లో ఉన్నాడు. అయితే గెలుపు నాగరికలకు సంబంధించి గెలుపు ఖరారైందని కూడా మనం చెప్పొచ్చు. మరో 3 రౌండ్లు మిగిలి ఉండగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 84,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీపై ఆధిక్యత వెలువరుస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేవంత్ రెడ్డి ఏదైతే హవా పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ కొంత కొనసాగినా నాగరికపై ఆ ప్రభావం లేదనే చెప్పచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో రేవంత్ రెడ్డి చుక్కెదురైందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి దాదాపు 8 సార్లు జిల్లా ఎన్నికల నేపథ్యంలో 8 సార్లు జిల్లాకు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసినప్పటికీ ప్రజల తీర్పు మరోలా ఉండటంతో కాంగ్రెస్ పార్టీకి కొంత భంగపాటు తప్పదని కూడా మనం చెప్పొచ్చు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ ఒక మహబూబ్నగర్ పార్లమెంట్ బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరించే విషయం ఏంటంటే నాగర్ కర్నూలులో మల్లు రవి గెలుపు దాదాపుగా ఖాయమైందని కూడా మనం చెప్పొచ్చు. మొత్తంగా భిన్న ఏదైతే ఫలితాలు రావడంపై కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అసంతృప్తితో ఉంది. బీజేపీ కొంత ఉత్సాహం అయితే నెలకొన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితాలు 8-8 ఉండటంతో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి డీకేఆర్ మొదటి నుంచి డీకేఆర్ ఇక్కడ అనుకూల పవనాలు వీస్తుండటంతో డీకేఆర్ స్వల్ప ఆధిక్యతతో బయటపడవచ్చు కూడా మనం చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్. ఇంకోటి ప్రధానంగా అక్కడ డీకార్నాకు సంబంధించి ప్రధానంగా పోటీ ఇస్తే 8,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా ఎన్ని రౌండ్లు మిగిలి ఉన్నాయి? 17 రౌండ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రౌండ్లు? సో మెజార్టీ రావాలంటే పూర్తి స్థాయిలో ఎవరైనా పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రత్యర్థి? ఇప్పటికి వరకైతే 17 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో పార్లమెంట్ సంబంధించి ఇంకా 4 రౌండ్లు మిగిలి ఉన్నాయి. మొత్తం 21 రౌండ్లుగా ఇక్కడ నిర్ణయించారు. 21 రౌండ్లకు సంబంధించి 17 రౌండ్లలో 8,708 ఓట్ల లీడ్తో బీజేపీ డీకేఆర్ కొనసాగుతున్నది. మరో 4 రౌండ్లలో ఏదైతే జడ్చల్ల తర్వాత మహబూబ్ నగర్ మరియు దేవరకద్ర నియోజకవర్గాల్లో ఓట్లలేపు కొంత పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఆ నియోజకవర్గం సంబంధించి బీజేపీ కొంత ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం చూస్తే 8,000 నుంచి 12,000 మధ్యలో డీకేఆర్ గెలవచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో పోటీనిస్తుందా ఇవ్వదా? ఇప్పటి వరకు అయితే జడ్చల్ల, మహబూబ్నగర్, షాదర్, కొడంగల్ ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత ఆధిపత్యం కొనసాగించినా కానీ బీజేపీ మిగతా నియోజకవర్గాల్లో దూసుకుపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే
మొత్తం పైన పాలమూరు జిల్లాలో బీజేపీ ఏదైతే పాలమూరు పార్లమెంట్ సంబంధించి బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు డీకేఆర్ కూడా అదే స్థాయిలో దాదాపు బీజేపీ కూడా 30 నుంచి 50,000 మెజార్టీ వస్తుందన్న ఆశాభావం అయితే వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ ఫలితం కొంత బీజేపీ శ్రేణులకు కూడా అసంతృప్తి కలిగించే విషయం. మొత్తంగా చూసుకుంటే మాత్రం బీజేపీ డీకేఆర్ స్వల్ప ఆధిక్యతతో బయటపడే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాశి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.